మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం చేస్తున్న ప్రాంతాలను కేరళ బృందం పరిశీలించింది. అనంతరం వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడును కలిసింది. ఏపీలో విధానాన్ని కేరళలోనూ అనుసరించేందుకు సిద్దంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర ప్రతినిధులు అచ్చెన్నాయుడుకు తెలిపారు. బొడమేరు ఆధునికీకరణపై ఇరిగేషన్ అధికారులతో సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. బొడమేరు 3 గండ్లు మరమ్మతుల కోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన నాటుసారా రహిత రాష్ట్రంగా ఏపీని మారుద్దామని పిలుపునిచ్చారు. మద్యం నూతన డిపోల ఏర్పాటు, నీరా సొసైటీలు, తాటి ఉత్పత్తుల అభివృద్ధికి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. స్వదేశీ దర్శన్లో భాగంగా కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి బీచ్ ను ఆయన సందర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలో 2 ఆర్టీసీ కొత్త బస్సులను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. వినుకొండలో ఆర్టీసీ డిపో నిర్మాణానికి 17 కోట్లు అవసరమని సీఎంతో చర్చించి త్వరలోనే పనులు చేపడతామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో నూతన సచివాలయ భవనాన్ని ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్తో కలిసి బాలరాజు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా వలందర రేవుని సంక్షేమ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని భోజనశాల, విద్యార్థుల గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. నెలకోసారి వసతి గృహాల్ని తనిఖీ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. వైసీపీ హయాంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో 1,09,00,000 దుర్వినియోగమైనట్లు తేలింది. వారం రోజులు క్షేత్రస్థాయిలో నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైన వివరాలను అధికారులు బయటపెట్టారు. అమరావతి నిర్మాణానికి ట్రాన్స్కో సూపరింటెండెంట్ కెవి రామకృష్ణ, ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనురాధ 4,50,000 విరాళాన్ని అందించారు. సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి చెక్ అందించారు. వారిని ముఖ్యమంత్రి అభినందించారు. అమరావతి ఉద్యమంతో సంబంధం లేని వాళ్లను రాజధాని భవన సలహా మండలి కమిటీలో నియమించారని దళిత బహుజన ఐకాసా కన్వీనర్ చిలక బసవయ్య ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి అన్యాయం జరగకుండా సీఎం కలగజేసుకోవాలన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదని పల్నాడు జిల్లా దొడ్లేరు రైతులు రోడ్డెక్కారు. పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 6వ తరగతి విద్యార్థిని నిహారిక ఆత్మహత్య చేసుకుంది. గురువారం స్కూల్ నుంచి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చిన నిహారిక బాత్రూంలో ఉరేసుకుంది. అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లిలో అనుమతులు లేని బెల్లం బట్టీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 38 లక్షల విలువైన 38,000 కిలోల బెల్లం కుందులు, 49,000 కిలోల మేర పంచదార బస్తాలు, 2,350 కిలోల నాసిరకం బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. మన్యం జిల్లా పాచిపెంట మండలం ఆలూరు కూడలి వద్ద 396 కిలోల గంజాయి, 2 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారయ్యారు. ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.